హలో పీపుల్, వెల్కమ్ టు నిహా క్రియేటివ్స్. అక్కడ ఆటో వాళ్ళు చాలా ఫ్రాడ్ ఉన్నారు. సో మేము కొంచెం ముందు వరకు నడుచుకుంటూ వచ్చాము. వాళ్ళు డిమాండ్ చేస్తూ అడుగుతున్నారు. పర్ పర్సన్ 75 అడిగారు. మాకు చాలా ఎక్కువ అనిపించింది, అందుకే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. దాని తర్వాత ఆటో మాట్లాడుకొని తర్వాత ఎక్కేసి వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే మేము మళ్ళీ రీచ్ అయిపోయాము. వీఆర్ సో హ్యాపీ. చాలా కష్టాలు పడుతూ తంటాలు పడుతూ లాస్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న చెట్లన్నీ ఔషధ మొక్కలంట. దీన్ని ఔషధ మొక్కల నిలయమని కూడా అంటారంట. చుట్టూ ఉన్న చెట్లు, ఆ పక్షుల సౌండ్, ఆ వెదర్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకందరికి. హలో పీపుల్, ముట్టుకుంటే మెత్తగా మానవ శరీర రూపంలో రోమాలతో కూడి ఉన్న నరసింహస్వామి. స్వామివారి పాదాల నుండి 365 రోజులు ప్రవహించే నీటి ధార. కోరుకున్న కోరిక వెంటనే నెరవేరిపోవడం. అసలు ఈ టెంపుల్ కంప్లీట్ హిస్టరీ ఏంటంటే, పూర్వం 2వ శతాబ్దంలో అంటే శాతవాహన శకంలో దిలీపకర్ణి మహారాజు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడంట. ఆ రాజుకు ఒక రోజు దేవుడు కల్లోకి వచ్చి, పలానా ప్రాంతంలో నేను స్వయంగా వెలిసాను, నాకు పూజలు ప్రారంభించండి అని చెప్పాడు. దాంతో దిలీపకర్ణి మహారాజు తన దగ్గర ఉన్న 76,000 మంది సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి జాడ కోసం వెతికారంట. అలా వెతుకుతూ గుట్టలు గుట్టలుగా ఉన్న ఈ ప్రాంతాన్ని గుణపంతో ఒలుస్తూ ఉంటే, గుణపం వెళ్ళి స్వామివారి నాభి ప్రాంతంలో తగులుతుందంట. దెబ్బ తగిలిన నాభి ప్రాంతం నుండి ఒక ద్రవం కారుతూ ఉందంట. ఇదంతా గమనించి దేవుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని గ్రహించి అప్పటి నుండి పూజలు ప్రారంభించారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడి యొక్క నాభి ప్రాంతం నుండి ఆ ద్రవం కారుతూనే ఉంది. స్వామివారి పాదాల కింది నుండి ఎల్లప్పుడూ 365 రోజులు ప్రవహించే నీటి ధార ఇది. ఈ నీటి ధారలు 2 ఉన్నాయి. ఒకటి అక్కధార, రెండవది చల్లధార. ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా. ఈ నీరు చాలా తీయగా ఉంటాయి. సో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నవారు ఈ నీరు తాగితే చాలా మంచిదంట. దూరం నుండి వచ్చేవారు ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు ఈ నీటితో. మానవ శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎలా రక్తం కారుతుందో, అలాగే సేమ్ మానవ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి కూడా దెబ్బ తగిలిన ప్రాంతం నుండి ద్రవం కారుతూ ఉందంట. వివాహం, సంతానం, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ద్రవం కారే ప్రాంతంలో పసుపు గంధం ముద్దని ఉంచి సమస్యలు ఉన్న వారికి సంకల్పం చేసి ప్రసాదంగా స్వీకరించమని ఇస్తారు. వారికి కొన్ని సంకల్పాలు, మంత్రోపదేశాలు ఇచ్చి వాడే విధానం, దాని పద్ధతి చెప్తారు. నార్మల్గా మనకి లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైనా కూర్చొని దర్శనం ఇవ్వడం చూస్తాము, కానీ ఇక్కడ మాత్రం దేవుడు నిలబడి దర్శనం ఇస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మానవ శరీరం లాగా మెత్తగా రోమాలతో ఉంటాడు నరసింహస్వామి. ప్రతి శని, ఆదివారాలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం, స్వామివారి అభిషేకం ఉంటుంది. ఏవైనా దోషాలు ఉంటే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయంట. మనందరికీ ఇది మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగానే తెలుసు, కానీ ఈ ఆలయం అసలు పేరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పూర్వంలో దీన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలిచేవారంట. నరసింహస్వామి మాత్రమే ఉండేవాడంట. కొంతకాలం తర్వాత ఋషులు దేశయాటన చేస్తూ వస్తుండగా ఈ టెంపుల్ని సందర్శించి ఆదిలక్ష్మి, చెంచలక్ష్మిని ప్రతిష్ఠించి వెళ్ళిపోయారంట. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని హేమాచల లక్ష్మీ నరసింహ క్షేత్రంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విశిష్టత ఈ ఆలయానికి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవుడు మానవ శరీరంలో మెత్తగా రోమాలతో కూడి దర్శనమిస్తూ ఉంటాడు. మేమైతే ఆ స్వామివారిని వీడియో తీయలేదు, బట్ నా దగ్గర ఒక వీడియో ఉంది, అది చూడండి. వారి నేత్రాలు, నోరు, స్వామికి దేహం అంతా కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండడం ఇక్కడ విశిష్టత.
కొంచెం నొక్కినట్టే ఇలా లోపలికి వెళ్తుంది చూసారా? అలా స్వామి నఖశిఖ పర్యంతము కూడా మానవ శరీరంలా మెత్తగా మృదువుగా ఉంటారు. ఇక్కడ స్వామికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం. ఇవి మోకాళ్ళ భాగం, పాదాలు ఇంకా చాలా కిందగా ఉంటాయి. ఈ ఆలయాన్ని హేమాచల క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అని పేరు ఎలా వచ్చిందంటే, అర్ధచంద్రాకార రూపంలో కనిపించే ఈ గుట్టల మధ్యలో స్వామివారు స్వయంగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి హేమాచల క్షేత్రంగా పేరు వచ్చింది. ఏ కోరికలు కోరినా ఇక్కడ నెరవేరుతుందంట. మా కోరికలు కూడా నెరవేరాయి. మేము వెళ్ళిన రోజు చాలా మంచి రోజు అంట. ఆ రోజు చాలా మంది వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ క్షేత్రంకి జాతర కూడా ఉంటదంట. ఆ టైంలో చాలా బాగుంటదంట. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. మేమైతే అక్కడే భోజనాలు చేసాము. మీకు కూడా ఏవైనా కోరికలు ఉంటే వెంటనే ఈ టెంపుల్ ని విజిట్ చేసేయండి. మంచిగా దర్శనం చేసుకొని తినేసి ఫొటోస్ దిగి చాలా ఎంజాయ్ చేసాం. దిస్ ఇస్ యువర్ నిహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.